ఇంకో విషయం, వీళ్ళ అక్కగారు మా ఊళ్ళో అంటే సూళ్ళూరుపేటలో, వీళ్ళ బావగారు నాగులు వెల్లటూరులో అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఊర్లో ఉద్యోగం చేస్తారు. వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు. ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి వేలిముద్రల గురించి మీరు వినుంటారు. అవి ఎక్కడైనా మీకు ఎవరైనా లభించి ఇస్తే వాటిని పరమపావనంగా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎవరైనా మీ పూర్వీకుల దగ్గర కానీ ఉండి మీకు సంక్రమిస్తే వాటిని అమ్ముకోకండి. అయ్యా ఏంది ఇలా చెప్తారు మీరు, నామమండపంలో కూర్చొని నామం అమ్ముకుంటారంటారా అంటే కొంతమంది అమ్ముకున్నామని చెప్పారు తెలియక. వాటికి వెలలేదు, విలువలేదు, అమూల్యమైనవి. అవి ప్రపంచంలో రత్నాల కంటే విలువలేనంత గొప్ప తపోశక్తిమయాలు స్వామి ఇచ్చిన వేలిముద్రలు. కాబట్టి మీకు ఎవరైనా ప్రేమగా ఇస్తే వాటిని పరమభక్తిపరంగా ఉంచుకోండి. ఒకవేళ మీరు ఎవరికన్నా ఇస్తే కూడా భక్తియుతంగానే ఇవ్వండి, వాటికి సత్ప్రయోజనం ఉంటుంది. ఈ అబ్బాయి ఆ విధంగా వీళ్ళ మేనల్లుడికి వేలిముద్రలు ఇచ్చిన విషయాన్ని తను చెప్తాడు. అవి ఎంత తపోశక్తివంతమైనవంటే ఒక ఆడపిల్ల జీవితానికి ఎంతోమంది విషయంలో అవి ఎంతో కాపాడటం జరిగింది. ఎంతోమంది అవి జోబులో పెట్టుకున్న వాళ్ళు యాక్సిడెంట్ నుంచి జస్ట్ తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పెద్ద సంపాదన, మనశ్శాంతి చాలా తక్కువ, అది పరిస్థితి. ఒకరికి ఒక ప్రాజెక్ట్ టైం అయిపోయింది, ఉన్నట్టుండి ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేయాలని స్వామికి సాయిబాబాకు మొక్కుకున్నారు వాళ్ళు. వెంటనే స్వామి దయ వాళ్ళకి ఎలా అంటే, ఆ ముందు రోజు స్వామి వాళ్ళకు దర్శనమిచ్చి మిమ్మల్ని ఉన్న చోటే ఉంచుదామని చెప్పారట. విచిత్రాతి విచిత్రంగా ఒక అతను వీళ్ళ మీద ద్వేషం ఉన్నవాడు, పై ఆఫీసరు. అతను ఏం చేశాడంటే, మీరు ఇంక వెళ్ళిపోవాల్సిందని చెప్పినాడు. ఏమైందో తెలియదు, ఆ ఫైల్ చేతికి రాగానే మామూలుగా 3 నెలలు ఎక్స్టెండ్ చేయమని వీళ్ళు అడిగితే సంవత్సరం రోజులు ఎక్స్టెండ్ చేసి సంతకం పెట్టి ఆ తర్వాత తలబట్టుకొని నేను ఎందుకు ఇలా చేశానో నాకు అర్థం కాలేదని చెప్పాట. వెంకటేశ్వర స్వామి అతనిని కూడా అంత మార్చి ఆ పని చేయించారనమాట. అంటే బాబు మిత్రులారా, మీరు ఏ పని చేయదలుచుకున్నా, మీ ఇంట్లో బిడ్డలకు పెళ్లి చేసినా, చదివించుకున్నా, ఉద్యోగమైనా, కష్టమైనా, సుఖమైనా స్వామి అనే ఒక మహా సత్పురుషుడైన విష్ణువుతో పంచుకుందాం, ఆయనకు చెప్పుకుందాం, ఆయన ఆశీర్వాదం పుచ్చుకుని ఆ కార్యక్రమం కొనసాగించుకుందాం. అప్పుడు కేవలం మానవ ప్రయత్నము, మన పూర్వపుణ్యమే కాకుండా ఆయన కరుణ మనని ఎప్పటికైనా కాపాడుతుందనే భావము మనకు గొప్ప ఓదార్పు. అది ఎంతో అండ, బలం కూడాను. బాబు గారు, ఇప్పుడు మీ మేనల్లుడి వేలిముద్రల గురించి చెప్పడంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించాల్సి ఉంటుంది. మా అక్క కొడుకు ఇక్కడే ఉన్నామా, మా బావాళ్ళు ఎంఎస్ చేసేదానికి యూఎస్కి వెళ్తా ఉన్నాడు. లక్ష్మి ఫస్ట్ టైం వెళ్ళి వీసా స్టాంపింగ్కి వెళ్ళాడు. వెళ్తే ఫస్ట్ టైం వీసా రిజెక్ట్ అయింది. నా దగ్గర వెంకటేశ్వర వేలిముద్రలు ఉన్నాయి. అవి ఎందువల్ల 2 పార్ట్లకి చినిగిపోయాయి. ఒక షీట్ మొత్తం వచ్చారు నాకు ఇప్పుడు 92లో ఇప్పుడు నేను ఎవరి దగ్గర తీసుకున్నాను. అది ఒక షీట్ పేపర్, వైట్ పేపర్ మీద, మన A4 సైజ్ షీట్ మీద ఉన్నది. అది 2గా కట్ అయి ఉన్నాయి. సరే, ఎక్కడ దొరుకుతాయేమో మేము ట్రై చేసాము, ఎక్కడ దొరకలేదు. సరే, నా దగ్గర 2 ఉన్నాయి కదా, ఒకటి మా అక్క కొడుకు ఇద్దామని ఒకటి ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చాను. ఒకటి నా దగ్గర ఉంది. వాడు దాన్ని వీసా స్టాంపుకి తీసుకెళ్ళాడు. వీసా దీనికి తీసుకెళ్ళడం, రెండోసారి వీసా రావడం, వాడు యూఎస్కి వెళ్ళి ఇప్పుడు యూఎస్లో అమెరికాలో ఉన్నాడు. తర్వాత కూడా చాలా జరుగున్నాయి. అవి మా సిస్టర్ వాళ్ళకి ఎప్పుడైనా వీళ్ళని చెప్తారు. ఎందుకు చెప్తానంటే, వేలిముద్రలు మన దగ్గర ఉంటే అవి మనం వాటిని పూజలో పెట్టుకొని చాలా పవిత్రంగా చూసుకోవాలి. నేను చాలాసార్లు ఎక్కడికైనా వేలిముద్రలు తీసుకెళ్ళడం నాకు చాలా మంచి జరిగింది. అలా మనం దాన్ని అజాగ్రత్తగా ఎటంటే అటు తీసుకెళ్తే వచ్చే అది కూడా నేను చాలాసార్లు నాకు అనుభవించాను నేను. అందుకే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ వేలిముద్రలు తీసుకెళ్ళడం అంటూ జరిగితే నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఆలోచనలు కూడా అంత కంట్రోల్గా ఉంచుకుంటాను. అది చాలా చాలా బాగుంది. స్వామి వేలిముద్రలు ఉన్నాయంటే ఆయన తపస్సు మనతో ఉందని. స్వామి దారం కట్టుకున్నామంటే మనం తప్పుడు మాటలు మాట్లాడటం అట్లాంటివి చేయకుండా. ఈ మధ్య చాలామంది పల్లెల్లో మా బిడ్డలకు బాగలేదని వచ్చిన వాళ్ళు డాక్టర్స్ చూపించుకోవడం ఇప్పుడు పెద్ద ఖర్చుగా ఉంది. అందుకని ఏం చెప్తున్నామంటే, స్వామి దారాన్నే వాళ్ళకి చేతికి పిల్లలు ఉంచుకోరు, అందుకని వాళ్ళకి మొలతాడులాగా కట్టండి, పరిశుభ్రంగా ఉంచండి. చేతికో కాలికో కట్టే బదులు నడుంకి గట్టి, స్వామి నీ దయ వీళ్ళు బతకాలనుకోండి అంటే చాలామంది బాగుపడ్డారు. ఒకటేందంటే, అవి ఉన్నంతసేపు పవిత్రం పావనమైన స్వామి తపస్సు మనతో ఉందని విశ్వసించిన వారికి చాలా మేలు జరుగుతుంది. అందుకని ఆ విధమైన రీతిలో స్వామి దారము, స్వామి ఆశీస్సూతికంగా అందించేవి గనక ఆయన విభూది, అదేవిధంగా వచ్చి వేలిముద్రలు లాంటివి కనుక లభించినట్టయితే మనకెంతో ఆయన దయమంతో ఉందని విశ్వసించవచ్చు.
ఇటీవల ఒక స్నేహితుడు, ఆయన బాగా ఈ మల్టీమీడియా లాంటి వాటిల్లో ఎంతో పరిశోధన చేసిన ఒక అతను నన్ను కలిశాడు. ఆయన కొత్త ఆలోచన చెప్పాడు. అది గన ఫలిస్తే మొత్తం ఎవరు ఏ భక్తుడి ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి వేలిముద్రలు ఉంటాయి. చూద్దాం, ప్రయత్నిస్తాం. మీరందరూ కూడా ప్రార్థించండి. పావనమైన రామనవమి వేళ మనం అనుకున్న ఒక శుభ ఆలోచన ఇది. ఎంతోమంది కృషి వల్ల అది సఫలం కావలసి ఉంది. అదే గన జరిగితే ప్రతి భక్తుడి ఇంట్లో, కోరుకున్న వాళ్ళ ఇంట్లో వల్ల స్వామివారి తపో వరప్రసాదాలైనటువంటి అవన్నీ మన ఇంట్లో ఉండేలాగా ఆయన అనుగ్రహించగలరు. స్వామికి అసాధ్యం లేదు. ఆయన విష్ణువు, నారాయణుడు. మనకందరికీ సద్గురు శ్రేష్ఠుడైన స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని స్వామి అనే శ్రీరాముడికి నమస్కరిస్తూ మనం ఈనాటి సత్సంగాన్ని ముగించుకునే ముందు మరొకసారి సోదరుడు మీరు రామకృష్ణ తను చెప్పిన వివరం తర్వాత ఒక 2 సంఘటనలు చదువుకోవడంతో దీన్ని ముగిస్తాం. చెప్పండి. ఇది ముగించే ముందు ఒక విషయం చెప్పాలి. ఈ వెంకటస్వామి పరిశోధన సంస్థ వాళ్ళు చేస్తుండేవి, నాతో కూడా ఉండే నా స్నేహితులు న్యూయార్క్లో చాలా చాలా చోట్ల ఉండే వాళ్ళందరూ ఈ భాస్కర్ రెడ్డి గారి వీడియోస్, అంటే ఇది ఈ సత్సంగం కాకుండా అంతకుముందు మిగతా వీడియోస్ చాలామంది చూసి వాటి వలన వాళ్ళు నేర్చుకునే నా నాలెడ్జి అది చాలామందికి ఉపయోగపడుతుంది. అది దానివలన చాలామందికి బెనిఫిట్ అవుతున్నది. ఈ పరిశోధన జరిగే ఇది మామూలుగా అయితే చిన్న ఒక దాని మీద ఏదైనా రీసెర్చ్ చేసి ఒక బుక్ రాసి థీసిస్ చేస్తే వాళ్ళకి PhD ఇస్తారు ఇది యూనివర్సిటీస్లో. ఈ పరిశోధన సంస్థ వీళ్ళు చేసేది, భాస్కర్ రెడ్డి గారు చేసేది, ఈ వెంకటేశ్వర సాక్షాత్తు భగవంతుడు వెంకటేశ్వర మీద జరిగే రీసెర్చ్ చాలా విషయాలు అవి వాటన్నిటిని తీసుకొచ్చి ఒక చోట ఉంచి దాన్ని ప్రపంచంలో ఉండే చాలామందికి తెలియజేయడం అనేది అది ఒక PhDకి కొన్ని వేల PhDలకి సమానం. అది ఈ విషయాన్ని స్వామివారు ముందుగానే తెలిసి భాస్కర్ రెడ్డి గారు వస్తుంటే స్వామి బ్రాహ్మడు వస్తున్నాడని అని చెప్పాడు. ఈ విషయం నేను చాలా సంవత్సరాలు అనుకునేవాడిని, ఈ స్వామి ఎందుకు బ్రాహ్మణ అంటారని. ఆ విషయం ఆ వీడియోలు ఆయన చిన్న చిన్న వీడియో క్లిప్ యూట్యూబ్లో ఉండేవి చూసే వాళ్ళందరూ దాన్ని అర్థం చేసుకొని దానిలో ఉండే మెసేజ్ వెంకటేశ్వర ఏం చెప్తున్నాడు అనేది మామూలుగా మనం ఆ ఇన్సిడెంట్ చూస్తే మనకు అర్థం కాదు, ఏదేదో మామూలు ఇన్సిడెంట్గా అనుకుంటాం. కానీ తర్వాత దాన్ని భాస్కర్ రెడ్డి గారు ఇచ్చే ఉదాహరణ ఎగ్జాంపుల్ చదివి దాన్ని విన్న తర్వాత ఆ స్వామి చేసిన మహిమ అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. అలా విడిచి మరి చెప్పడంలోనే ఆ బ్రాహ్మణత్వం ఆయనకి చెప్పారు. అందువల్ల అయ్యా మీ కృతజ్ఞతలు. కానీ నిజానికి ఈ వెంకటేశ్వర పరిశోధనా సంస్థలో కొన్ని వందల మంది పని చేయకపోతే మనం ఇక్కడ 1 గంట కార్యక్రమం సుమారు 12 గంటల సేపు గన కంప్యూటర్స్ మీద పనిచేయకపోతే అవి సరి అయిన రీతిలో ఎడిట్ అయ్యావు. అందుకని ఆ పనిచేసే బిడ్డలందరి సమిష్టి శ్రమఫలం అది. కాకపోతే నా పేరు పెట్టుకుని వెనక కృషి చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ మీ గొప్ప అభిమానం, స్వామి ప్రేమ ఆశీర్వాదం లభిస్తాయని నేను విశ్వసిస్తున్నాను. నేను కేవలం నిమిత్త మాత్రంగా ఉన్నాను, కానీ జరిపేదంతా స్వామి అనేక మంది యువకులు. విచిత్రం చెప్పనా, ఒకరు సింగపూర్లో ఉంటారు, ఒకరు అమెరికాలో ఉంటారు, ఒకరు హైదరాబాద్లో ఉంటాడు, ఒకరు నాసిక్లో ఉంటాడు, ఒకరు బెంగళూరులో ఉంటారు, ఒకరు నెల్లూరులో ఉంటారు. వీళ్ళందరూ కలిసి చేసే పని అది. అందులో ఎంత సమిష్టి కృషి ఉంటుందంటే అంత కృషి, ఎంత శ్రమ ఉంది. చిరంజీవి రామకృష్ణ హృదయపూర్వకంగా చేసిన ఈ ప్రశంస కూడా వాళ్ళందరికీ చెందుతుంది. ఇప్పుడు కాలాభావం వల్ల నేను రామకృష్ణను గౌరవించి నేను బయలుదేరుతాను. నా చిరంజీవులైన నా బిడ్డలుండి కొన్ని వెంకటేశ్వర స్వామికి ముఖ్యంగా రాముడి పరంగా ఏం చెప్పారో కొన్ని సంఘటనలు చదవడంతో ఈ సత్సంగం ముగుస్తుంది. ఇప్పుడు చిరంజీవి రామకృష్ణకు గౌరవపూర్వకంగా మేము స్వామి ప్రసాదం అందించి నేను బయలుదేరుతాను. మీరందరూ నాకు సెలవు ఇవ్వండి. స్వామికి రాముడికి ఉన్న సంబంధాన్ని వీళ్ళు ఇప్పుడు వివరిస్తారు. ఆ విధంగా ఈ సత్సంగం కొనసాగుతుంది. మనకి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి వారికి కృతజ్ఞత. స్వామి రూపంలో ఉన్న రామచంద్రుడికి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి, పాలక వర్గానికి, పురోహితులకు, శ్రామికులందరికీ, ఇక్కడ పనిచేసే ప్రతి వారికి, గొలగమూడి గ్రామస్తులకు అందరికీ, ముఖ్యంగా భక్తులందరికీ కూడా శిరసా ప్రణామం చెప్పుకుంటూ పై వారం యథారీతిగా సత్సంగం కొనసాగుతుంది. మీ రూపంలో ఉండే పరమాత్మకు నమస్కారం. ఇప్పుడు ఆయనకు గౌరవించడంతో పాటు కార్యక్రమం యథారీతిగా కొనసాగుతుంది.
ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ. రామాయణం గురించి రాముడి గురించి ఏం చెప్పారో ఇప్పుడు మా పిల్లలు వివరిస్తారు. మీరు అవతరించండి, ఈ సత్సంగాన్ని విజయవంతం చేయమని ప్రార్థిస్తూ మీకు మరొకసారి నమస్కారం. పవిత్రమైన శ్రీరామనవమి శనివారం నాటి సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ వందనాలు. మన జాతికి ఆదర్శమూర్తి అయిన శ్రీరామచంద్ర ప్రభువు జన్మదినమైన శ్రీరామనవమి నాడు శ్రీరామ తత్వాన్ని ఎంతో లోతుగా అవగతం చేసుకున్న మన సద్గురుమూర్తి శ్రీ వెంకయ్యస్వామి పాదార విందాలకు నమస్కరించుకుందాం. ఎన్ని యుగాలు గడిచినా కథ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. ఆయా కాలంలో ఉండే వారి జీవితాలకు దగ్గరగా ఉండడం రామాయణంలోని గొప్ప విశేషం. మన పూర్వ ఋషులు గురుసేవతో గొప్ప జ్ఞానంతో కాలపు అంచుల అవతలకు చూడగలిగేవారు. అదే బాటలో రామాయణం నిజమని ఎందరో మహాత్ములు రూఢీ చేశారు. మన వెంకయ్యస్వామి వారు అదే మహనీయుల బాటలో రామాయణం నిజమని, రామరావణ యుద్ధం జరిగినప్పుడు తాము ప్రత్యక్షంగా అక్కడే ఉండి చూసినట్టు సాక్ష్యం ఇచ్చిన శ్రీ స్వామి సచ్చరిత్రలోని ఈ సన్నివేశాన్ని శ్రద్ధగా అవతరించండి. ఒక ముక్కోటి నాడు నాగుల వెలుటూరు నుండి కొందరు స్వామి ఉన్న పెన్నబద్వెలకు వచ్చారు. ఆ సమయానికే ఉప్పలపాడుకు చెందిన అత్తాకోడళ్ళు కూడా అనారోగ్యంతో స్వామిని ఆశ్రయించారు. అంతా కలిసి కొంతసేపు శ్రద్ధగా భజన చేసుకున్నారు. ఒక్క పొద్దు ఉండాలని వచ్చిన వాళ్ళు స్వామి మాట విని ఉపవాసం వదిలేసి తృప్తిగా భోంచేశారు. అప్పుడు స్వామి వారి వీణులకు హృదయాలకు రమణీయంగా రసరమ్యంగా విందు చేశారు. ఆ విందు రామాయణ కథను, అందులోనూ రావణవధ ఘట్టాన్ని తాము స్వయంగా ఆనాడు అక్కడుండి చూచినట్టు చిన్న చిన్న పదాలతో వివరాలతో సహా వర్ణించారు. మనకు తెలిసి మరే రామాయణ గ్రంథకర్త ఇలా వ్రాయలేదు. ఆ వివరాలు స్వామి మాటల్లో మీరే ఆస్వాదించండి. రావణాసురుణ్ణి పడగొట్టింది 3 బాణాలు. అవి పిడి బాణాలు. ఒకటి కంఠానికి తగిలితే రెండవది ముందు తగిలి ఉన్న బాణం పిడికి తగిలింది. మళ్ళా మూడవది రెండవ బాణం పిడికి తగలడంతో రావణుడు పడిపోయాడు. ఇంద్రజిత్తు పడిపోయిన తర్వాత అతని భార్య సులోచన రాముల వారిని వేడుకుంటే భర్త శరీరాన్ని తెప్పించి ఇచ్చి ఆమె పతిభక్తికి పాతివ్రత్యానికి ఆమెలోని సద్గుణాలకు రాముడు ముగ్ధుడై ఆమె భర్తను బ్రతికించాలని తలచాడట. ఆంజనేయుడు సరేనన్నప్పటికీ నడిపాయన అంటే లక్ష్మణుడు హెచ్చరిక చేయడంతో ఈమెతో ఈ దఫా కుదరదు, వచ్చే జన్మలో నీకు చాలా కాలం సౌభాగ్యపు సిరి ఉండేలాగున చూస్తామని స్వామి కథ చెప్పారట. ఈ విధంగా స్వామి సాన్నిధ్యంలో ఆ భక్తులు సత్సంగంలో గడిపారు. ఈ సంఘటనలో పేర్కొన్న వారంతా సామాన్య పల్యజనాలు. అలాగే శ్రీ స్వామి చెప్పిన అంశాలను వారు గుర్తుపెట్టుకున్న మేరకే మనకు లభించాయి. మహాత్ములు దేశకాలాలకు అతీతులు. వారు వ్యక్తీకరించే విషయాలు చాలా సహజంగా ఉంటాయి. మనలో ఎందరో గొప్ప పండితులు చదవరులు ఉండవచ్చు. ఆంజనేయుని దివ్య చరిత్ర మొత్తం తెలిసి ఉండవచ్చు. కానీ శ్రీ వెంకయ్యస్వామి ఎరిగి తెలిపిన ఈ ఆంజనేయ తత్వం చూడండి, ఆశ్చర్యం కలుగుతుంది. అనికేపల్లి గుంజి కృష్ణమూర్తి స్వామినిలా అడిగాడు, ఈ భూగోళం నక్షత్రాల కన్నా చాలా చిన్నది కదా, ఇంత చిన్న భూమి మీద పుట్టిన వారు ఆంజనేయ స్వామి, ఆయన ఎలా సూర్యుడిని మింగారు అని. ఆంజనేయ స్వామి అంటే ఎవరో తెలుసా అయ్యా అని తిరిగి ప్రశ్నించారు స్వామి. తెలీదు స్వామి అన్నాడు ఆయన. గట్టిగా శ్వాస పీల్చి వదులుతూ, ఈయనే అయ్యా ఆంజనేయ స్వామి, వాయుతత్వం సూర్యగోళాన్ని కూడా ఆవరించి ఉంది, అదే సూర్యుడిని మింగడం అంటే అని చెప్పారు. శ్వాసకు ఆధారమైన ప్రాణచలనము, దానికి ఆధారమైన వాయుతత్వమే ఆంజనేయుడని తత్వమెరిగిన శ్రీ వెంకయ్యస్వామి వివరించారు. అద్భుతమైన ఈ వివరణ ఎందరినో ఆశ్చర్యపరిచింది. అట్టి తత్వదర్శి శ్రీ వెంకయ్యస్వామి వారికి వందనాలు. కాలాతీతుడైన శ్రీ వెంకయ్యస్వామి వారిని శ్రీ రామచంద్రునిగా నమస్కరించుకుందాం. స్వామి జీవితకాలంలోని అనేక సంఘటనలో శ్రీ రామచంద్రుల వారి ప్రస్తావన ఉంది. కలువాయికి వెళ్ళాము 25/8/12. అక్కడ గుడిగుంట శ్రీనివాసులు గారని సర్పంచ్గా పనిచేశారు. వారి భార్య సుబ్బరత్నమ్మ చెప్పారు, మా ఇంటి ఎదురుగా ఆదమ్మ ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళింది. అప్పట్లో మా మామగారు మంచంలో ఉండేవారు. స్వామి అప్పటికే పెద్దవారయ్యారు. ఆయన కూర్చోలేరనమాట, కాళ్ళు పట్టేసి ఎప్పుడు అట్లా పడుకొని ఉండేవారు. మధ్యాహ్నం 12 ఈ ఆదమ్మ వెళ్ళగానే స్వామి లేచి కూర్చొని చల్మనాయుడ తంబూరి అయ్యాని తీసుకొని కొంతసేపు అలాగా మీటి, ఆదమ్మ మీ ఇంటి ఎదురుగా
ఒక ఆమె వాళ్ళ మామగారికి సేవ చేస్తూ ఉంది. అంటే ఈ సుబ్బరత్నమ్మ గారి గురించి స్వామి ఆమెకు చెప్తున్నాడు, ఎదురింటి ఆమెకి. ఆమె ఒక వర్తకుల ఇంటికి పోతుంది. ఆ ఇంటి ఆమె రామకోట రాస్తుంది. ఆమె పూర్తి చేయలేదు, కానీ ఈమె పూర్తి చేస్తుంది అని చెప్పారు. అన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆమె 75 లక్షలు రామనామం రాసి ఆమె మరణించారు. ఇప్పుడు మేము వెళ్ళి అడిగినప్పుడు ఆమెది గుర్తు చేసుకున్నారు వెంకటస్వామి లీల. ఇట్లా స్వామి చెప్పారు, ఆమె పూర్తి చేయదు కానీ ఈమె పూర్తి చేస్తుంది, ఆమె స్నేహితురాలు, అంటే నేను పూర్తి చేస్తానని చెప్పారు అని. ఆ తర్వాత సార్ దగ్గరకు వచ్చి ఇట్లా చెప్పామన్నమాట. అప్పటికే ఆమెకి రాయాలని అంత థాట్ ఏం లేదు, మామూలుగా చెప్పింది ఆమె స్వామి గురించి ఇట్లా అన్నారు స్వామిని. మళ్ళీ అన్నారు సారు, ఒరే ఆమెను తప్పకుండా రాయమను, ఆ కొరవ రామ్కోట్లో ఆ స్నేహితురాలు పూర్తి చేస్తుంది అని. మళ్ళీ వెళ్ళినప్పుడు అడిగితే తప్పకుండా ఈ జనవరి నుంచి మేము స్టార్ట్ చేస్తానమ్మా పండగ పోగానే అనింది. తప్పకుండా ఆమె ఆ 25 లక్షలు పూర్తి చేయాలని మనం కూడా స్వామిని ప్రార్థిస్తాం. స్వామి మాట అసలు వ్యర్థం కాదు. ఆయన చెప్పారంటే ఇంకా ఆమె 25 లక్షలు రాస్తుంది అని సారే రాసేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం గొలగమూడులోనే ఉంటూ మనందరికీ పరిచయమైన తిరుమల శెట్టి వెంకయ్య చెప్పారు, ఆశ్రమం దగ్గర అందరూ భజనలు స్తోత్రాలు చేస్తుంటే నాకేం చదువు రాదు, నేనేం చేయాలి అనుకుంటా ఉన్నారంట ఆయన. స్వామి మెల్లగా సరిచూసుకుంటే 2 అక్షరాలు చాలయ్యా అన్నారట. 2 అక్షరాలంటే రామ అని. వాల్మీకిని అనేక మంది భక్తవరులను తరింపజేసిన తారక మంత్రం రామనామం. అట్టి నామాన్ని స్మరించేవారు ధన్యులవుతారని స్వామి ప్రబోధించారు. సర్వసాక్షి అయి సర్వమెరిగిన శ్రీ వెంకటస్వామి వారి పాదాలే శ్రీరామ పాదాలుగా భావించి నమస్కరించుకుందాం. 2 సామాన్యంగా జీవించే నిరుపేదలు, పెద్దగా విద్యాగంధం లేని వారికి స్వామి చేసిన బోధ ఇది. మన్మథనామ సంవత్సరం శ్రీరామనవమికి మీ అందరికీ శుభాకాంక్షలు. మనందరి శ్రేయస్సు కోసం అవతరించిన వెంకయ్య స్వామి వారికి శిరసా ప్రణామాలు అర్పించుకుందాం. శ్రీరామకోటి వ్రాయటం అంటే ఖాళీ సమయం అంతా శ్రీరామ శ్రీరామ అని చిన్న చిన్న గడులు ఉన్న పుస్తకాలలో భక్తి శ్రద్ధలతో వ్రాయడం అన్నమాట. అలా 1 కోటి సార్లు వ్రాస్తే రామనామం బలంగా మనసులో జీర్ణించుకుంటుందని ఒక నమ్మకం. అలా బ్రతుకు రామమయమై ఆనందంగా ఉంటుందని విశ్వాసం. రామకోటి వ్రాయాలి అనుకునే వారంతా కోటి వ్రాయకున్నా ఎంతో కొంత వ్రాస్తే ఫలితం ఉంటుందని ప్రయత్నించేవారు. ఇలాంటి విషయంలో కూడా వెంకయ్య స్వామి తన ఆశ్రితులను ధర్మ మార్గంలో కొనసాగేలాగా ప్రేరేపించిన సన్నివేశాలు చూసినప్పుడు ఆ మహానుభావుడి సర్వజ్ఞత్వము, సర్వధర్మ సమన్వయము, కాలానుగుణంగా సమాధానాలు చెప్పగలిగే స్వామివారి సామర్థ్యము వెల్లడైనప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇనుకుర్తి సుబ్బానాయుడు అనే యువకుడు శ్రీరామకోటి వ్రాయాలని నిర్ణయించుకున్నాడు. అతనికి తీరిక దొరికినప్పుడల్లా ఇతర పనులన్నీ మాని అదే పనిగా రామకోటి వ్రాయడాన్ని తల్లిదండ్రులు గమనించి, ఆ పనిగా రామకోటి వ్రాసావంటే ఖచ్చితంగా పిచ్చి పడుతుంది కాబట్టి వ్రాయొద్దు అని కట్టడి చేశారు. సుబ్బానాయుడు వాళ్ళ మాట పట్టించుకోలేదు. చివరికి ఒకనాడు అతడి అమ్మా నాన్నలు బ్రహ్మాస్త్ర ప్రయోగం వంటి పని చేశారు. వండిన అన్నం అతని ఎదుట పెట్టి, నీవు రామకోటి వదులుతానంటే మేము భోంచేస్తాం, లేదంటే తిరం అని భీష్మించుకున్నారు. ఆ యువకుడు సందిగ్ధంలో పడ్డాడు. మనసులో నిశ్చయించుకున్నట్టు శ్రీరామకోటి వ్రాస్తే అమ్మా నాన్నలు ఆకలితో మాడిపోతారు, వాళ్ళ మాట వింటే నిశ్చయం వదిలేయాలి. ఇట్టి విరుద్ధ ధర్మాలలో చిక్కుకొని మంచి పని చేశాడు. సత్పురుషుడైన స్వామివారిని రాజుపాలెంలో కలిసి జరిగిన విషయం చెప్పి పరిష్కారం అడిగాడు. రామకోటి మధ్యలో మానుకుంటే ఎట్లా స్వామి, నీవు వ్రాయకపోయినా మనసులో అనుకుంటే సరిపోతుంది కదయ్యా అన్నారు స్వామి. అయితే ఇప్పుడు నేను వ్రాసింది ఎంత ఉంటుందో స్వామి అంటే 3 లక్షలే కదయ్యా అన్నారు స్వామి. అతడి ఇంటికి వచ్చి చూచుకుంటే సరిగ్గా సరిపోయింది. నిజానికి శ్రీరామనామం రాయడం కంటే స్మరించడం శ్రేష్టమని మహాత్ముల భావం అని స్వామి చెప్పారు. అనికేపల్లికి చెందిన గుంజి కోటయ్య మనకిలా చెప్పాడు, భజనలు చేస్తుంటాను కనుక నన్ను భజన కోటయ్య అని కూడా అంటారు. వెంకయ్య స్వామి గొలగముడిలో ఉన్నప్పుడు స్వామి దగ్గర కూడా భజన చేసేవాళ్ళం. సాధారణంగా స్వామి ఏ భక్తి భజన కీర్తనలు పాడినా శ్రద్ధగా సంతోషంగా విని ఆమోదిస్తారు. అదే ఆలాపనలో ఒకసారి స్వామి ఎదుట ననుబ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి అని పాడుతుంటే ఆపమని, అదెప్పుడు తమ వద్ద పాడవద్దని స్వామి వారించారు. సాధువు ఎదుట దైవపరమైన శృంగార భావనలు నిషిద్ధం. అంతేకాదు తీవ్రమైన బాధలో ఉన్నప్పటి రామదాసు ప్రఖ్యాత కీర్తనది. మనకు ఆ పాటలోని అంతరార్థం తోచకపోవచ్చు, కానీ స్వామి మాత్రం శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వాన్ని గూర్చి తిరుగులేని వ్యాఖ్యానం చేశారు.
ఎందుకు ఆపమన్నారో స్వామి చెప్పిన క్లుప్తమైన వివరణ చూడండి. భోగశాలి కాదయ్యా శ్రీరాముడు, త్యాగశీలి. శ్రీరాముడు ఎన్నడూ ఎట్టి భోగమును కోరక త్యాగశీలము గల ఆదర్శవంతుడై ప్రకాశిస్తాడు. భోగము అంటే తాను అనుభవించడం, త్యాగము అంటే విడవడం లేదా ఇతరులకు ఇవ్వటం. ధర్మమే స్వరూపమైన రాముడి గురించి ఇంతటి వ్యాఖ్యానం స్వామి కాక ఎవరు చేయగలరు?